మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు మనకు కవి, కళాకారుడు, ఉద్యమకారుడు, తర్వాత ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. దీనికి సంబంధించి సార్ ఒక్క విషయం చెప్పండి. 10 ఏళ్ల పరిపాలన, మొన్నటి జూబ్లీ ఎన్నికలతో సహా కేటీఆర్ గారు రిఫరెండం అన్నారు. ఇవన్నీ ఎన్నికలు వివిధ వర్గాల వ్యతిరేకతన లేకపోతే కేవలం సాధారణ ఎన్నికలుగా పరిగణిస్తున్నారు? రెఫరెండం అని కేటీఆర్ అన్నప్పుడు ఆయన ఏమో అంగీకరించలేదు. రేవంత్ రెడ్డి చాలా అక్రమ పద్ధతులలో గెలుపుని సొంతం చేసుకున్నారు. సరే, ఇంకా ప్రజలు కొంత నమ్మకాన్ని పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి రాబోయే కాలంలో ఇంకా ఏమైనా చేయకపోతారని ఒక వేచి చూసే ధోరణిలో ప్రజలు ఉన్నారు. సహజంగానే ఉప ఎన్నికలు అనేవి ఎప్పుడు కూడా కొంచెం అధికారంలో ఉన్న వాళ్ళ పట్ల ఆ మొగ్గు ఉంటుంది. ఎందుకంటే ఫండ్స్ రావాలి, మిగతా అన్ని కూడా. తర్వాత కొంత బీఆర్ఎస్ పార్టీకి అక్కడ లోకల్ క్యాడర్ లేకపోవటం అనేది కూడా సమస్యగా మారింది. వాళ్ళు దొంగ ఓట్లు దాంట్లోకి ఎన్రోల్ చేయిస్తున్నప్పుడు అక్కడ అడ్డుకునేటువంటి ఒక యంత్రాంగం లేకుండా పోయింది. దానివల్ల కూడా కొంత సమస్య ఏర్పడింది. అక్కడ లోకల్ బలిమి తగ్గి వీటన్నిటి పర్యవసానంగా ఆయన గెలిచి ఉండవు. కానీ ఇవాళ మీరు తెలంగాణ అంతా కూడా మీరు తిరిగి చూడండి, ప్రజలతో మాట్లాడి చూడండి, ఫెడప్ అయి ఉన్నారు. అంటే ఒక రిమార్కబుల్ డెవలప్మెంట్ ఏమీ కనిపిస్తలేదు కదా మనకు ఎక్కడ కూడా. ఒక గొప్ప సమస్య పరిష్కారం చేశాడు, ఒక గొప్ప రిలీఫ్ ఇచ్చాడు ప్రజలకి అనేది ఏం కనిపిస్తుంది మనకు? ప్రజాకర్షక పథకాలకు సంబంధించి 6 గ్యారంటీలు 1-2 ఏవో కొంత చేసి చూపించినాడు. కానీ ఒక చెప్పుకోదగ్గ ఒక ల్యాండ్ మార్క్ లాంటి ఒక డెవలప్మెంట్, ఒక కరెంట్ సమస్యను పరిష్కారం చేశాడు కేసీఆర్, ఒక నీటి సమస్యను అట్లా చెప్పడానికి ఏముంది చెప్పండి? అటువంటిది ఏదో ఈ 2 ఏళ్లలో ఆయన వేసిన ముద్ర ఏముంది? ఊరికనే బీదరుపులు అరవడం, నాకు అప్పు ఉంది, నా దగ్గర డబ్బులే లేవు అని ఏం చేస్తున్నాడు? 0 ఎక్స్పెక్టేషన్స్ తెచ్చుకుంటున్నాడు. మీరు ఇదే సభలో సార్ మీరు 10 ఏళ్ల పాటు ప్రస్తావన ప్రగతి ఎంత ప్రస్తావించారు. 10 ఏళ్ల పరిపాలన మొత్తం అవినీతి అంటున్నారు, ఇప్పుడు అభివృద్ధి అని వాళ్ళు చెప్తున్నారు. ఈ రోజు ఇప్పుడు అది జనరల్గా ప్రతిపక్షాలు చేసేటువంటి ఆరోపణలే. కానీ అక్కడ మనకు ప్రత్యక్షంగా 10 ఏళ్ల పరిపాలన పర్యవసానాలు కనిపిస్తున్నాయి. ఇవాళ నువ్వు తెలంగాణ తల్లి విగ్రహాలు పెడుతున్నావు, ఎక్కడ పెడుతున్నావు? కలెక్టరేట్. ఆ కలెక్టరేట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? కలెక్టరేట్లను ఒప్పుకోవు, ఆయన పెట్టిన తెలంగాణ తల్లిని ఒప్పుకోవు, ఆ కలెక్టరేట్ల ముందే కదా నువ్వు పెడుతున్నావు. అదే కదా పరిపాలన సంస్కరణ 2 ఏళ్లలో చేసి కలెక్టరేట్లు ఏర్పాటు చేసినాడు కదా. దానికోసం రుణం అయితే ఆ రుణాన్ని బూచిగా చూపిస్తాడు. కాళేశ్వరంతో నీళ్లు రాలేదంటాడు. మీ మహబూబ్ నగర్ కూడా మనం లంబాడి తండాలలో లంబాడి తండాలకు పోయి అడుగుదామా, వచ్చినా రాలేదా కాళేశ్వరం నుంచి నీళ్లు? ప్రత్యక్ష సాక్ష్యం కదా. అవినీతి అని చెప్పి ఆయన ఇష్టం ఉన్నట్టుగా ఆయన ఒక బురద చల్లితే కొన్నిసార్లు దుష్ప్రచారాలు కూడా ఫలితాన్ని ఇస్తాయి తప్పకుండా. అది పంచతంత్రంలో కథ ఉంటుంది. బ్రాహ్మణుడు లేగదూడ తీసుకొని పోతుంటే 4 దొంగలు కుక్కపిల్ల తీసుకుపోతున్నాయని అడుగుతారు. చివరికి ఆయనకే అనుమానం వచ్చి కుక్కపిల్లనేమో వదిలిపెడతారు. అట్లా ప్రజల్ని కొంత ఏమార్చగలిగారు వీళ్ళ దుష్ప్రచారాలతో. మీరు ప్రస్తావించి అభిమానించిన అందశ్రీ గారు కూడా చాలా వరకు ఆయన విషయంలో అసంతృప్తితో ఉన్నారు. ఆయన మొన్న సరే వేరే కారణం చనిపోయారు అనారోగ్యంతో. అందశ్రీ విషయాన్ని ఎట్లా చూస్తారు? అంటే నేను ఇంతకుముందు చెప్పినాను, ఆ ఉపన్యాసంలో కూడా చెప్పినాను, అందశ్రీకి కొంత కోపం ఉంటే ఉండొచ్చు, ఒక అభిప్రాయ భేదం ఉంటే ఉండొచ్చు. కానీ అందశ్రీ తన పాటలో ఏం కోరుకున్నాడో, గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్ళాలే, పచ్చటి మాగాణాల్లో పసిడి సిరులు పండాలి. కానీ అందశ్రీని కోరుకోలేదా కేసీఆర్? ఈ కళను నెరవేర్చింది ఎవరు? ఆయన కోరుకున్న కళను నిజం చేసింది ఎవరు? కేసీఆర్ కదా. ఇవాళ ఈయన ఏం చేస్తున్నాడండి? ఊరికే అందశ్రీని వాడుకుంటున్నాడు, ఉపయోగించుకుంటున్నాడు. ఆయన చాలా గద్దర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడు అవుతాడా? గద్దర్ చరిత్ర ఏమిటి అసలు? ఎంత లోతైన చరిత్ర. సినిమా వాటికి గద్దర్ పేరు పెట్టడం, సినిమా అవార్డుల గద్దర్ పేరు పెట్టడం అనేది గద్దర్ను చాలా కుంచుకుపోయేలాగా చేయడం. అది అసలు సినిమా సంస్కృతికి వ్యతిరేకం గద్దర్. ఆయన పాటలలో ఆయన ఎప్పుడు కూడా సినిమా సంస్కృతిని వ్యతిరేకించేవాడు, కమర్షియల్ సంస్కృతికి వ్యతిరేకం. పాటలు అమ్ముకోవద్దు అనుకున్నవాడు ఆయన. అటువంటి స్థితి నుంచి వచ్చినట్టు గద్దర్ని మీరు సినిమా వాళ్ళకి ఆ గద్దర్ అవార్డుల పేరు పెట్టి, అంటే గద్దర్ సారం ఏమిటో తెలియని ముఖ్యమంత్రి ఈయన. గద్దర్ని ఎట్లా ఉపయోగించుకోవాలని యావనే తప్ప గద్దర్ ఇమేజ్ను తన రాజకీయ ప్రయోజనాలకు, రాజకీయ లబ్ధికి ఎట్లా ఉపయోగించుకోవాలని యావ తప్ప గద్దర్ విలువ తెలిసి ఉంటే సినిమా అవార్డులకు ఆ పేరు పెట్టాడు. అది రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న. మీరు గ్లోబల్ సమ్మిట్ని ప్రస్తావించారు. దావోస్ కార్యక్రమాల కంటే, దావోస్ పెట్టుబడుల కంటే ఎక్కువగా ఇప్పుడు పెట్టుబడులు జరుగుతున్నాయి, రాబోతున్నాయి అనేది కాంగ్రెస్ ప్రస్తావించారు. శ్రీధర్ బాబు గారు చెప్పారు, ఇది పెట్టుబడుల కోసం కాదు, మేము జస్ట్ మా విజన్ ప్రకటించడానికి అని అన్నారు. పెట్టుబడుల కట్టుకథలు చెప్తూనే ఉన్నారు, ఇన్ని కోట్లు అన్ని కోట్లు అన్ని కోట్లు ఇన్ని కోట్లు అని చెప్పి. అవి ఏవి ట్రాన్స్లేట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కారణం ఒక నెగిటివ్ వాతావరణం అలుముకొని ఉంది తెలంగాణలో. మీకు అంతెందుకండి, వ్యాపారాల్లో ఒక నిస్తేజం ఉంది. వాళ్ళందరూ మీరు ఎవరన్నా అడగండి, ద్రవ్య చలామణి తగ్గింది. మరొక ఇంటరప్షన్, మీ నెగటివ్ అనేది అన్ని కూడా కేసీఆర్ గారికి పాజిటివ్ ఎందుకు జరగటం లేదు బీఆర్ఎస్ పార్టీ? ఏ విషయంలో పాజిటివ్ జరగటం లేదు అన్నది కాదు, ఒక చర్చ ఉంది డెఫినెట్గా కూడా. అట్లాగే డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ నేర్చుకోవాల్సిన పాఠాలు, పరిష్కరించుకోవాల్సిన విషయాలు, మార్చుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. ఇంకా ప్రజలకు చేరువు కావాలి, నిర్మాణాన్ని దృఢతరం చేసుకోవాలి, ప్రజల ఇష్యూస్ మీద బలమైన పోరాటాలని నిర్మించాలి. అది చేసినప్పుడు తప్పకుండా ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తారు. కేసీఆర్ పట్ల ఒక నమ్మకం ఉంది వాళ్ళకి. ఆయన చేసిన అభివృద్ధి అక్కడ కళ్ళ ముందు కనబడుతున్నది. దాచేస్తే దాగని సత్యం కదా. మీ ఓరుగల్లో వచ్చినటువంటి అభివృద్ధి మీకు తెలియదా? అవన్నీ దాచేస్తే దాగని సత్యాలు అవి కనబడుతున్నాయి. కానీ
సరే ఒక మార్పు జరిగితే ఇంకేమన్నా కొంచెం హెచ్చు ప్రయోజనాలు వస్తాయేమో అని ఆశించారు. కానీ అది ఆశాభంగం. ఇటువంటి ఆషాఢభూతుల చేతుల్లో పెడితే ఏదో ఉన్న చింపి చేపలు కూడా ఎత్తుకొని పోతారు అనే దగ్గరికి వాళ్ళ ప్రజలు అర్థమవుతున్నారు. సార్, మీరు స్పష్టంగా మాట్లాడే వ్యక్తి, మీరు చివరిగా చెప్పండి, 2 ఏళ్ల పాలనలో ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? 2 ఏళ్ల పాలనలో గాలి పోగు చేసి మాట్లాడడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఒక ల్యాండ్ మార్క్ లాంటి అభివృద్ధి లేదు.